వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. బన్ బటర్ జామ్ అనే ఒక తమిళ్ మూవీ ఈ మధ్య తెలుగులో కూడా రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీలో తమిళ బిగ్ బాస్ 5 విన్నర్ అయిన రాజు జయమోహన్ గారు హీరోగా నటించారు. ఈ మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఎవరో కాదు, లలిత అండ్ ఉమా. వీళ్ళిద్దరు ఒక ప్లాన్ ఇస్తారు అన్నట్టు. ప్రేమ వివాహాలు అండ్ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు రెండూ కూడా విడాకులు ఎక్కువగా అవుతున్నాయని, ఎలాగైనా లలిత కుమారుడైన చంద్రు అలియాస్ రాజు జయమోహన్ ను తన అల్లుడు చేసుకోవాలని ఉమ కుమార్తె అయిన మధుమిత అలియాస్ ఆద్య ప్రసాద్ తన కోడలు చేసుకోవాలని లలిత నిర్ణయించుకుంటారు. అయితే అది పెద్దలు కుదిర్చిన వివాహంగా కాకుండా వాళ్ళిద్దరూ ప్రేమలో పడేటట్లు వాళ్ళు ప్లాన్ చేద్దామని అనుకుంటారు. మధుమితతో చంద్రు ప్రేమలో పడాలని తల్లి కోరుకుంటే మాత్రం అతనేమో కాలేజీలో వేరే అమ్మాయిని ప్రేమిస్తాడన్నట్టు. మధుమిత సైతం కూడా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. అయితే చివరికి ఒకరి ప్రేమ గురించి మరొకరికి తెలిసిందా, చివరికి ఎవరెవరు ప్రేమలో పడ్డారు, ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, ప్రస్తుతం మన సమాజంలో ప్రేమలు, పెళ్లిళ్ళు, విడాకులు అనే కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని హిలీరియస్గా తెరకెక్కించడంలో మాత్రం డైరెక్టర్ తన మార్క్ కనబడింది. అయితే ముఖ్యంగా డైరెక్టర్ మాత్రం మన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసి ఈ స్టోరీని రాసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం సమాజంలో మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లిలే కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహాలు కూడా పంతాలకు పోయి విడాకుల దాకా తెచ్చుకుంటున్నారు. అలాంటి కాన్సెప్ట్ని కొద్దిగా హిలీరియస్గా చెప్పే ప్రయత్నం చేస్తూ చివరిలో ఒక సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్. అయితే ఈ మూవీలో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం రెగ్యులర్ కాలేజ్ సీన్లు, కుటుంబ సన్నివేశాలు, హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్, ప్రేమ ఒకటే జీవితం కాదు, అంతకు మించి జీవితానికి అర్థం ఉందని చెప్పాడు డైరెక్టర్. అంతేకాదు, గతాన్ని తలుచుకోవడం, భవిష్యత్ గురించి బాధపడడం కన్నా వర్తమానంలో బతకడాన్ని ఈ సినిమాలో చూపెట్టాడు. ముఖ్యంగా ఈ మూవీలో హీరోగా నటించిన రాజు జయమోహన్ మాత్రం తన నటనతో మెప్పించాడు. కొన్ని సీన్స్లో తడబడినట్లు కనిపించినా కానీ ఓవరాల్గా తన యాక్టింగ్తో మెప్పించాడు. మిగిలిన పాత్రలో కూడా నటించిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేర వాళ్ళు బాగానే నటించారు. ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే థియేటర్లో చూడాల్సిన మూవీ ఏం కాదు, ఓటీటీకి వచ్చాక ఒకసారి చూసేయండి. అలా